అందరికీ నమస్కారము. ఈరోజు భజగోవింద స్తోత్రంలో మరొక పద్యమును తెలుసుకుందాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పద్యముకు భావాన్ని తెలుసుకుందాం. జై గురుదేవ. భజగోవింద స్తోత్రంలోని పిల్లలు చెప్పినటువంటి మరొక శ్లోకాన్ని గమనిస్తే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరులు భజగోవింద స్తోత్రంలోని పరంపరాగతమైన శ్లోకాలు చెప్తూ వైరాగ్యాన్ని బోధించడానికి గంగానది ఒడ్డున డుక్రుంకరణి అనే వ్యాకరణ గ్రంథాన్ని డబ్బులు సంపాదించడం కొరకు చెప్తున్న 90 ఏళ్ల వృద్ధుడికి వైరాగ్యాన్ని బోధిస్తూ ఆ వైరాగ్య శతకం లోకానికి అందించడం వలనే ఈరోజుకి సాధనలో ఎంతోమందికి ఈ మోహముద్గరం అని పిలువబడేటువంటి భజగోవింద స్తోత్రాలు మార్గాన్ని చూపించుతున్నాయంటంలో ఏ విధమైన సందేహం లేదు. ఈ యొక్క పద్యాన్ని గమనించినట్లయితే, తాత్వికంగా లోతుగా గమనించినట్లయితే, ఎప్పుడూ కూడా మహాత్ములు చెప్పినటువంటి ఏ విషయమైనా భౌతికపరంగా అన్వయం అవుతుంది. దాన్ని తాత్వికంగా కూడా, అంటే ఆధ్యాత్మికంగా తాత్వికంగా కూడా గమనించవలసి ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా భౌతికతను వదిలి ఆధ్యాత్మికతని, ఆధ్యాత్మికతను వదిలి భౌతికతని, ఏదో ఒక విషయాన్ని విడిచిపెట్టడం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే రెండింటిని సమన్వయం చేస్తూ సాధన కొనసాగించవలసిందే. అందుకని ఈ విషయాన్ని ఒక్కసారి గమనించే ప్రయత్నం చేస్తే, స్వామి ఇక్కడ ఏమంటున్నారంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని. అంటే సత్సంగం అనే విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేస్తే అసలు ఏంటి సత్సంగం అని. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం అని అంటారు పెద్దలు. అంటే కోటాను కోట్ల జన్మలు, అందులో 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడి కింద జన్మ తీసుకుంటాం ఎంతో ఉత్తమం. మనుష్యత్వం, ముముక్షత్వం అంటే మనుష్యుడి కింద పుట్టి కోటాను కోట్ల మందిలో ఏ కొంతమందో సాధన వైపు, అంటే మోక్షం మీద అపేక్షతో ఉంటారు. అంటే మనుష్యుడి కింద పుట్టడం ఒక ఉత్తమం అయితే, ముముక్షువు కింద ఉండటం ఉత్తమోత్తమం అని దాని యొక్క భావం. దాన్నే చెప్తూ మనుష్యత్వం, ముముక్షత్వం, తర్వాత మహాపురుష సమాశ్రయం అని అంటారు. అంటే మహాపురుషులు అంటే ఉత్తములు, సద్గురువులు, వాళ్ళని ఆశ్రయించి ఉండటం ఇంకా ఉత్తమం, ఇంకా దానికి తిరుగులేదని. అంటే మనుష్యుడి కింద పుట్టడం ఉత్తమం అయితే, సాధన చేస్తూ మోక్షం మీద అపేక్షతో ఉండటం ఉత్తమోత్తమం అయితే, మహాపురుషులు సద్గురువులను ఆశ్రయించి ఉండటం ఇంకా దానికి చెప్పసాధ్యం కాదని మహాత్ములు అనటం జరిగింది. అలాగే ఇక్కడ శంకరులు ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని. అంటే సత్సంగం అంటే సత్పురుషుల సహవాసం, మహాత్ముల సహవాసం, సద్గురుల సహవాసం, వాళ్ళని అంటిపెట్టుకుని ఉండడం అని. ఇప్పుడు సత్సంగం అంటే మనం వాడుక భాషలో నలుగురు కలిసి కూర్చుని చేసుకునే పారాయణం కానీ, ప్రవచనాలను కానీ సత్సంగం అని అనడం తరచుగా మనం కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ లోతుగా గమనిస్తే సత్సంగం అంటే చాలా విధాలుగా దీన్ని అన్వయించుకోవచ్చు. మోక్షం మీద అపేక్ష ఉన్న వాళ్ళకి వాళ్ళ మార్గాన్ని అన్వేషిస్తూ ఉండే ప్రయత్నంలో సత్సంగం ఎంతో ఆవశ్యకం. సత్సంగం అంటే మనం ఏ విధంగా అన్వయం చేసుకోవచ్చు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు మహాపురుషులను ఆశ్రయించి, సద్గురువులు ఆశ్రయించి వారు చెప్పిన మార్గంలో ఉండే ప్రయత్నం చేయటం,
ఉత్తమమైన గ్రంథాలని చదవటం, మహాత్ములు వచించేటువంటి ప్రవచనాలను వినటం, నిరంతరం భగవత్ చింతనలో ఉండటం, చేసే కర్మ యోగాన్ని అవలంబిస్తూ ఉండటం, ఇవన్నీ కూడా సత్సంగం కిందే లెక్కలోకి వస్తాయి. అంటే ఇలా సత్సంగంలో ఉండడం వలన శంకరులు ఏమంటున్నారంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని. ఎప్పుడైతే ఇప్పుడు అనుకున్నటువంటి సత్సంగ సంబంధమైన విషయాసక్తి అలవడిందో అప్పుడు నిస్సంగత్వం ఏర్పడుతుంది అంటున్నారు ఇక్కడ స్వామి. అంటే నిస్సంగం అంటే సంఘాన్ని కనుక ముందు మనం సంఘం అనే పదానికి అర్థాన్ని గమనించినట్లయితే ఈ ప్రాకృతికమైన విషయాసక్తిలో పడి కొట్టుకుపోవటం, అంటే విషయాల మీద వ్యామోహం, మనుషుల మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, వీటిని అన్నిటినీ కూడా సంఘం అనే అంటారు సాధనలో తాత్వికంగా గమనిస్తే. సో సత్సంగం వలన నిస్సంగత్వం ఏర్పడుతుంది అంటున్నారు మాట స్వామి. అంటే ఈ ఏది ఎంతవరకు అనే ఒక రకమైన వివేకం ఏర్పడుతుంది సత్సంగం వలన. మహాపురుషులను ఆశ్రయించి సద్గురువులను ఆశ్రయించి ఉన్నప్పుడు వివేకానికి అంటే బుద్ధి వికసించి యుక్తాయుక్త విచక్షణ అనే ఒక శక్తి అలవడి నిస్సంగత్వం ఏర్పడుతుంది. లొల్లేసుకోకుండా ఈ వస్తు వ్యామోహంలో పడిపోకుండా, మనుషుల వ్యామోహంలో పడిపోకుండా ఏది ఎంతవరకు తెలిసే బుద్ధి వివేచన ఏర్పడినప్పుడు దానివల్లనే నిస్సంగత్వానికి దారితీస్తుందని. అంటే సత్పురుషుల సత్సంగత్వం వలన నిస్సంగత్వానికి దారితీస్తుందని. తర్వాత ఏమంటున్నారు, నిస్సంగత్వే నిర్మోహత్వం అని. అంటే నిస్సంగత్వం, ఇందాక అనుకున్న నిస్సంగత్వం ఆచరించడం వలన, అవలంబించడం వలన, లేకపోతే ఎరుకులో ఉండటం వలన నిర్మోహత్వం వస్తుందని. మోహాన్ని కనుక, మోహం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నేను అనేది ఎప్పుడైతే ఉందో నాది అనేది దాన్ని వెంటే ఉండటం చాలా నిశితంగా గమనించవచ్చు. నేను ఉంటే నాది, నాకు ఏదన్నా దక్కితే ఆనందం, దక్కకపోతే విచారం, తద్వారా క్రోధం. అంటే ఇక్కడ ఎప్పుడైతే నిస్సంగత్వం ఏర్పడిందో దానివల్లనే బుద్ధి వికసించడం మూలానే, ఏది ఎంతవరకు అనే వివేచన కలగటం మూలానే మోహం తగ్గుతుందని. వస్తువుల మీద కానీ, మనుషుల మీద కానీ, ధనం మీద కానీ, ప్రాకృతికమైన ఈ మాయామయమైన జగత్తు మీద కానీ శాశ్వతం అనుకునే ఒక రకమైన మాయా ప్రభావం నుంచి బయటపడటమే మోహనాశనం. అలాగే ఈ భజగోవింద స్తోత్రాన్ని మోహముద్గరం అనే ఒక పేరు కూడా ఉందని ఇదివరకు అనుకున్నాం మనం, అంటే మోహాన్ని ఖండించేదని. అలాగే నిస్సంగత్వం వల్లనే నిర్మోహత్వం ఏర్పడుతుందని, అంటే మోహనాశనం జరుగుతుందని. దీన్ని తర్వాత ఏమంటున్నారంటే స్వామి, నిర్మోహత్వే నిశ్చలతత్వం అని. ఎప్పుడైతే మోహనాశనం అయిందో నిశ్చలతత్వం ఏర్పడుతుందని. అంటే నిశ్చలతత్వాన్ని మనం నిశితంగా గమనించినట్లయితే ద్వంద్వాలు, అంటే సుఖం దుఃఖం, కష్టం నష్టం, ఆనందం సంతోషము బాధ, పగలు రాత్రి, ఈ ద్వంద్వమయం ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా. ద్వంద్వ నాశనమే అద్వైతం, నిశ్చలం. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మోహనాశనం అయిందో అదే నిశ్చలతత్వం అని. దాన్నే గీతాచార్యులు భగవద్గీతలో చెప్తూ సర్వజ్ఞత్వం అంటారన్నమాట స్వామి. అంటే సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కృంగిపోవటం అనే ద్వంద్వాల నుంచి బయటపడతాడో ఈ జీవుడు, అదే నిశ్చలతత్వం. అది సాధనలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క తాత్విక సంబంధమైన అంతరార్థాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇక్కడ స్వామి అందరినీ సాధన వైపు అడుగులేయించడానికి స్వామి చెప్పే వైరాగ్య శతకంలో స్వామి మోహనాశనమే నిశ్చలతత్వానికి దారితీస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ
కొనసాగిస్తూ నిశ్చల తత్వే జీవన్ముక్తి అంటున్నారన్నమాట ఇక్కడ. అంటే నిశ్చల తత్వం అంటే ఏంటో చూసుకున్నాం. ద్వంద్వ నాశనం సాధనలో సద్గురు కృపమూలాన్ని జ్ఞానోదయం అయ్యి వివేక వైరాగ్యాల ద్వారా నిశ్చలతత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అదే జీవన్ముక్తి అని అంటున్నారు ఇక్కడ స్వామి. ఇక్కడ చాలా సూక్ష్మమైన రహస్యం ఒకటి ఉంచబడిందంటే, ఏదో మోక్షం అంటే దేహం పడిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి అక్కడ సింహాసనం వేసి మనల్ని కిరీటం పెట్టి కూర్చోబెడతారని, కానీ ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ మహాత్ములు చెప్పలేదు. వేద సారాన్ని గ్రహించినట్లయితే దేహం ఉండగానే సంపాదించేది మోక్షం అని. మోక్షం అంటే మరొక అర్థం విడుదల అని. దేని నుంచి విడుదల అని గమనిస్తే, అజ్ఞానం నుంచి ఎప్పుడైతే విడిపడ్డాడో ఈ జీవుడు జ్ఞానోదయం అయినట్టే. తద్వారా బంధ విముక్తి జరిగినట్టే. తద్వారా జన్మ పరంపరా చక్రం నుండి బయటపడినట్టే. అదే మోక్షం అని. అది దేహం ఉండగానే సంపాదించుకునేది తప్పితే దేహం పడిన తర్వాత ఏదో వచ్చేది కాదు. ఈ నిశ్చల తత్వమే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తులే నిత్యానందంలో పరమానందంలో ద్వంద్వరహితంగా దేహం ఉండగానే మన మధ్యన రహస్యంగా సంచరిస్తూ ఉన్నా వాళ్ళని గ్రహించడం అసాధ్యం అని చెప్తూ స్వామి ఈ మహోన్నతమైన భజగోవింద స్తోత్రంలోని ఈ యొక్క శ్లోకంలో సాధకులకు ఉపయోగపడేటువంటి ఎన్నో రహస్యాలను చెప్పడం జరిగింది. బాలబాలికలు, యువత, సాధకులు ఈ విషయాన్ని గ్రహించి సాధనని తీవ్రం చేద్దామని చెప్పి సంకల్పం తీసుకుని సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.